చెప్పు తెగేదా కొడతల్లా. ఏ గాడిద నా కొడుకు చెప్పాను నీకు. నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను. నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు 2000 మంది ఒక స్కూల్లో ఉండి కేవలం 4 బాత్రూమ్ 5 బాత్రూమ్స్తో 4 కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్ వాళ్ళకి చెప్పాను. 1 year టైం ఇచ్చా, మీరు ఎక్కడైనా కానీ ప్లే గ్రౌండ్ పెట్టుకోండి, ప్లే గ్రౌండ్లో చదివించండి అని. ఆ స్కూల్స్ మోస్తే ఈయనకేం మోసిందంట. నారాయణ స్కూల్స్లలో, చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి రాతలు రాయడు ఈ గాడిద. చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట, నా బడిలోనే చదువుకోమన్నామంట. రే గాడిద, నాకు బడి ఎక్కడా లేదురా. నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమ్మా, మా స్కూల్లో చదువుమ్మా అంటారు. మా స్కూల్లో చదువుమ్మా, మా స్కూల్లో చదువుమ్మా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించేవానికైనా తెలియాలి కదా, ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా. ఆయనకి స్కూల్ లేదురా, పాడు లేదురా, పొద్దున్న లేచిన తిక్కోనిలాగా జనాల్లో తిరుగుతూ అంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు. మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్. మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన. మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉన్న చదువు ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుందని. అదిగా మా స్కూల్ అంటే నేను అనేది. ఈ గాడిదలకు మా స్కూల్ అంటే తెలీదు. ఏది పడితే అది రాసుకుంటా పోయినారు. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల నుంచి రాస్తారు. దీనికి తోడు తానా తందానాన్ని ఈ 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి కదా. 4 ఏళ్లలో ఉన్నారు, మీకు ధైర్యం లేకపోయింది ఒకటి చూపించడానికి. ప్రతిపక్షాలకు ఉన్నారు కదా, మీరు చూపించాలి కదా. ఒకటన్నా ఒక రైతన్న కంప్లైంట్ చేయాలి కదా. ఒక రైతన్న ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి ముందుకు రావాలి కదా, నా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి. నోటికి ఎంత పడితే అంత. దీంట్లో రాసిన దాంట్లో ఇంకేందో రాసినాడు. క్వారీలోంచి నా దాంట్లోంచి అంటే వారు కోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని ఎవడేసుకున్నాడో చెప్పమనే మన నియోజకవర్గంలో. నేను వర్కులకి స్పీడ్గా కావాలి, నా కాన్షియన్స్లో స్పీడ్గా జరగాలి అని చెప్పి దగ్గరికి ఇప్పుడు 6-7 కోట్లకు వర్కులకు సంబంధించి కంకర అప్పించినాం. నా కాన్షియన్సీకి సంబంధించి 6 to 7 crores వరకు అప్పు ఇవ్వడం జరిగింది, వర్క్ స్పీడ్గా కావాలా అని చెప్పేసి. వీళ్ళు ఎవరో తెచ్చుకుంటే ఇది ఆపినారంట. ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలుస్తున్నాడు, ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది, అయినా వైకాపా ప్రతినిధి వద్దరే కంకర కొండ ఉన్నారు. ఇప్పటి వరకు కొద్దిగా కామన్ సెన్స్ ఉంది. సూర్యనే వర్క్ చేస్తున్నాడు. నా దగ్గర కంకర కొన్నాడు, ఎవడు చిమ్మన్నాడు, ఒకటన్నా కొన్నాడా? సూర్యకి సంబంధించిన క్వారీకే 70 కోట్లు పెనాల్టీ వేసినారు. ఫ్రాడ్ చేసి ఉంటే 70 కోట్లు పెనాల్టీ వేసినారు. అతని కంకర నా దాంట్లో వచ్చి తోలుకుంటున్నాడా? సూర్యనే చేస్తాడు ఇది. సూర్యని నా దాంట్లో తోలుకుంటున్నాడా? 2 వర్కులు చేస్తున్నారు నా దాంట్లో. ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్, పరిటాల శ్రీరామ్ వాళ్ళు 100 కోట్లతో రైల్వే వర్క్ జరుగుతుంది. వాళ్ళదేమన్నా ఆపినానా? 100 కోట్లతో ముదుగుబ్బ బైపాస్ జరుగుతుంది, సూర్యనే కాంట్రాక్టర్. ఇవేమన్నా ఆపినానా? తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరినైనా చేయించినారా? తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరినైనా వర్క్ చేయించినారా? ఎవరిని ఏమైనా పని చేయలేదు కదా. ₹1,00,000 పని కూడా చేయలేదు కదా. నేను 100 కోట్లు 200 కోట్ల పనులు చేస్తాను. ఎవరికి ఎంత లెక్క ఇచ్చినారంట గాడిదలు? ఈ పేపర్ రాసిన దాంట్లకు ఎవడెంత లెక్క ఇచ్చినాడు? ఎర్రగుట్ట, మళ్ళీ దాని మీదకే ఎర్రగుట్ట పెంచేసి ఈ గాడిదలకి ఎన్నిసార్లు చెప్పాలో. ఈనాడుకి ఈయన సొంతం కొడుకే రాపినాడు, మా నాయన ఇట్లా అని చెప్పేసి వీడు చెప్పినాడు. ఈ రామోజీకి ముసలోనికి ఊర్లో అందరికీ సీటీలు లెక్కంతా మోసం చేసినాడు. గుట్టలు ఇచ్చింటే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోకుండా మోసం చేసినాడు. నేను సింపుల్ థింగ్, రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము, గెలుపోవటం తర్వాత విషయం. నా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని, నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు ఎవడైనా కానీ ఒకటే, ఈక ముక్కతో సమానం. నువ్వు రాజగురువు అయి ఉండొచ్చు, ఇంకో లఫడా అయి ఉండొచ్చు.
నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ని మళ్ళీ కింద ఎవరైనా కానీ ఇలాంటివి చేసినారంటే వాళ్ళకే పడతాయి చెప్తాను.